హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని గత 2-3 రోజుల నుంచి సోషల్ నెట్వర్క్స్లో హైలైట్ అవుతున్నటువంటి న్యూస్ పైన లోకేష్ గారు అయితే రియాక్ట్ అయ్యారు. అంటే డిఎస్సి సమయాన్ని పెంచాలి, మరో టెట్ నిర్వహించాలి, ఇలాంటి న్యూస్ అన్నీ సోషల్ నెట్వర్క్స్లో హైలైట్ అవుతున్నాయి కదా, దానిపైన లోకేష్ గారు స్పందించడం అయితే జరిగింది. మరి ఈరోజు న్యూస్ పేపర్స్లో కూడా క్లియర్గా ఇచ్చాడు. ఒక్కసారి వాటి గురించి డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్, మన ఛానలే డిఎస్సికి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకి చిన్న లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము, జాయిన్ కాగలరు. అదేవిధంగా రివిజన్ టెస్ట్ల పరంగా ఈ రోజు నుంచే కొత్త బ్యాచ్ స్టార్ట్ చేశాం ఫ్రెండ్స్. నేను మళ్ళీ చెప్తున్నా, రివిజన్ గత 5 సంవత్సరాల ప్రిపరేషన్ వేరు, రాబోయే 30 రోజుల ప్రిపరేషన్ వేరు. సో ఈ 30 రోజుల ప్రిపరేషన్ చాలా కీలకము. అది కూడా రివిజన్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. మీరు జాయిన్ కాకపోయినా కానివ్వండి, రివిజన్ మాత్రం 100% ఒక ప్లానింగ్ వేసుకొని పక్కాగా రివిజన్ చేస్తేనే మీరు సక్సెస్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. మనమైతే మొత్తం మీద 15 ఈ రోజు నుంచే బ్యాచ్ స్టార్ట్ చేశాము. 15 రివిజన్ ఎగ్జామ్ టెస్ట్లు, అదేవిధంగా 5 గ్రాండ్ టెస్ట్లు. మొత్తం మీద ఈ రోజు నుంచే ఒకరోజు ముందు రోజే షెడ్యూల్ ఇచ్చేసి ఎగ్జామ్ నిర్వహిస్తాము. ఈరోజు షెడ్యూల్ ఏంటో కూడా మీకు క్లియర్గా చూద్దాం. మరి జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు. ఇంకా ఆలస్యం చేయవద్దు. 8341949272 నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు. కేవలము 300 రూపీసే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇది ఒక మంచి అవకాశము. అప్ టు డిఎస్సి వరకు వ్యాలిడిటీ. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ కూడా రాసుకోవచ్చు అనమాట. సో కేవలము 300 రూపీస్ మాత్రమే. ఆలస్యం చేయకుండా ఇప్పుడే నా వాట్సాప్ నెంబర్కి. లేట్ అయ్యే కొద్దీ మీకు డేస్ దగ్గరైపోయే కొద్దీ మీకు రివిజన్ ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్గా రాదు. సో ఇదే మంచి అవకాశము. సో ఇంకా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఆలస్యం చేయకుండా నా వాట్సాప్ నెంబర్కి రివిజన్ టెస్ట్ పర్పస్ 8341949272 8341949272. మరి ఒక్కసారి లేట్ చేయకుండా ఈరోజు షెడ్యూల్ అబ్జర్వ్ చేస్తే ఈరోజు షెడ్యూల్ ఇచ్చాం ఫ్రెండ్స్. రేపు ఎగ్జామ్ ఉంటుందన్నమాట. సో ఇలా షెడ్యూల్ ఇవ్వడం వల్ల ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే, ఈ షెడ్యూల్లో ఈ రోజు ఇచ్చిన షెడ్యూల్లో నేను ఈరోజు సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి, రేపు ఎగ్జామ్ రాయాలి అనేటువంటి ఒక ఆలోచనతో వెళ్తారు. కాబట్టి మీరు అలా వెళ్ళినప్పుడు మాత్రమే మీ ప్రిపరేషన్ స్టాండర్డ్స్ బాగా డెవలప్ అవుతాయి. ఎందుకంటే ఆ రోజు సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి అనేటువంటి ఆలోచనతో మీరు ఎంతసేపు అయినా కానివ్వండి, డైలీ 10 అవర్స్ కావచ్చు, 12 అవర్స్ కావచ్చు, ఈ సిలబస్ కంప్లీట్ చేసుకున్న తర్వాతనే ఇంకా ఏదైనా కొత్త సబ్జెక్ట్ తీసుకోవాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తారు. కాబట్టి మీ ప్రిపరేషన్ లెవెల్స్ పెంచుకోవడానికి ఇది ఒక మంచి అవకాశము. ఎగ్జామ్ రాసినప్పుడు మీకు క్వశ్చన్ ఫార్మేషన్ కానివ్వండి, ఎలా ఇస్తున్నారు, ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు, కొందరు తెలిసి తప్పులు చేస్తూ ఉంటారు, వాటిని మళ్ళీ అలా రిపీట్ కాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఏవైనా మిస్టేక్స్ చేసిన వాటిని మళ్ళీ ఎలా సర్చ్ చేసుకోవాలి, ఇవన్నీ మీరు ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది. సో ఈ విధంగా మనం షెడ్యూల్ ఇచ్చి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. చూడండి, తెలుగు పరంగా, ఇంగ్లీష్ పరంగా, ఎడ్యుకేషనల్ సైకాలజీ పరంగా, విద్యా దృక్పథాల పరంగా, మ్యాథ్స్ పరంగా, ఈవీఎస్ పరంగా, జీకే పరంగా. ఈ జీకే కరెంట్ అఫైర్స్ మాత్రం ఆల్రెడీ ఈరోజు షెడ్యూల్లో ఇచ్చాను. పేమెంట్ గ్రూప్లో మీకు షెడ్యూల్ ఆల్రెడీ ఇచ్చేసాము. అక్కడ మీకు జీకే టాపిక్ ఏంటి, కరెంట్ అఫైర్స్ టాపిక్ ఏంటో కూడా క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. ఇలా షెడ్యూల్ ఉంటుంది ఫ్రెండ్స్. మెథడ్స్ కూడా వస్తాయి, అన్నీ వస్తాయి. ఈరోజు షెడ్యూల్ ఒక్కటి ఇచ్చాను. మీకు ఫుల్ షెడ్యూల్ నిన్న ఆల్రెడీ వీడియోలో కూడా క్లియర్గా అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఇలా షెడ్యూల్ ప్రకారం ఉంటుంది కాబట్టి మీరు క్లియర్గా ఆ రోజు షెడ్యూల్ కంప్లీట్ చేసుకోవాలని ఆలోచనతో ముందుకెళ్తారు. కాబట్టి ఇంకా లేట్ చేయొద్దు. సో ఏదైనా ఫస్ట్ రోజు నుంచి జాయిన్ అయితేనే మీకు ఇంకా అదే వెనకబడి ఉండరు. ఇన్ కేస్ మీకు రేపు జాయిన్ అయ్యారనుకోండి, ఈ రోజు వెనకబడి ఉంటారు. అంటే రేపైనా అడ్మిషన్స్ తీసుకుంటాం, బట్ వెనకబడతారు. కాబట్టి ఈరోజే జాయిన్ అవ్వండి. ఈరోజే బ్యాచ్ స్టార్ట్ కాబట్టి మీకు పర్ఫెక్ట్గా ప్లానింగ్ వెళ్ళిపోవచ్చు. మరి లేట్ చేయకుండా ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్ హైలైట్ చేస్తే, డిఎస్సి పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాటు. చూద్దాం, మొత్తం 2-3 న్యూస్ పేపర్లో క్లియర్గా ఇచ్చాడు. ఏమి ఇచ్చాడో చూద్దాం. డిఎస్సి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాటు అంటే క్లియర్గా ఇండైరెక్ట్లోనే చెప్పాడు. ఏమని? డిఎస్సి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే డిఎస్సి ఎగ్జామ్స్ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే డిఎస్సి ఎగ్జామ్స్ నిర్వహిస్తాము అనేది క్లియర్గా ఇండైరెక్ట్గా ఇవ్వడం అయితే జరిగింది. మెగా డిఎస్సి పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాటు చేయాలని మంత్రి నారా లోకేష్ అధికారులకు ఆదేశించడం అయితే జరిగింది. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సన్మానానికి ఏర్పాటు చేయాలన్నారు. విద్యాశాఖపై సమీక్షలో మంత్రి మాట్లాడారు. పారదర్శకంగా టీచర్ల బదిలీలు చేపట్టాలని, విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అంటే ఇక్కడ ఏది ఏమైనా కానివ్వండి, ఇక్కడ ఇచ్చినటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే,
ఇక్కడ ఇచ్చినటువంటి కాన్సెప్ట్ మెగా డిఎస్సి పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాటు చేయాలని మంత్రి నారా లోకేష్ గారు అధికారులకు ఆదేశాలు అందించడం అయితే జరిగింది. మరో పేపర్లో డిఎస్సికి దరఖాస్తుల స్వీకరణ మే 15 వరకే అంటే క్లియర్గా ఇచ్చాడు. ఎటువంటి ఎక్స్టెన్షన్ ఉండదు. సో ఇంకా అప్లై చేయని వాళ్ళు అప్లై చేసుకోండి. లాస్ట్ వరకు వెయిట్ చేయొద్దు. ఎందుకంటే ప్రెజెంట్ సర్టిఫికేట్స్ అప్లోడ్ కూడా లేదు కాబట్టి, ఆప్షనల్గా పెట్టాడు కాబట్టి, సో అవి తర్వాత అయినా చెక్ చేసుకోవచ్చు. ముందు పోయి అప్లై చేసుకోండి. అంటే ఇంకా ఎవరైనా అప్లై చేసుకొని వాళ్ళు అప్లై చేసుకోండి. క్లియర్గా మెన్షన్ చేశాడు జూన్ 6 నుండి పరీక్షలు. అంటే షెడ్యూల్లో ఎటువంటి మార్పు అనేది ఉండదు అనేటువంటిది క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. డిఎస్సి 2025కు దరఖాస్తుల ప్రక్రియ త్వరలో ముగియనుంది. మే 15 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జూన్ 6 నుండి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కూటమి ప్రభుత్వం ఓకే, ఇదంతా మ్యాటర్ ఓకే. బట్ మనము చాలామంది సిలబస్ ఎక్కువ అంటున్నారు కదా. 2024 నవంబర్లోనే డిఎస్సి సిలబస్ను అధికారికంగా ఆన్లైన్లో అందుబాటులో ఉంచడం అయితే జరిగింది. అంటే నవంబర్లో డిఎస్సి వస్తుంది అనేటువంటి ఒక ఆలోచనతో, అంటే ఎస్సీ వర్గీకరణ పరంగా 3 నెలలు పోస్ట్పోన్ అయినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఎలక్షన్స్ పరంగా, ఎమ్మెల్సీ ఎలక్షన్ల పరంగా, ఎస్సీ వర్గీకరణ పరంగా. సో నవంబర్లో నోటిఫికేషన్ అని అప్పుడే మనకు అఫీషియల్ సైట్లో సిలబస్ అయితే ఉంచారు. సో తర్వాత కొన్ని రోజులు ఓపెన్ కాలేదనుకోండి, తర్వాత విషయము. బట్ సిలబస్ అయితే అప్పుడే అఫీషియల్ సైట్లో ఉంచడం అయితే జరిగింది. కాబట్టి దానిని ప్రామాణికంగా తీసుకొని మీకు ఆల్రెడీ క్లియర్గా సిలబస్ ఇచ్చాము. సో ఆల్రెడీ ఆ సిలబస్ ఇచ్చినప్పటి నుంచి టైం కూడా ఇచ్చాము అనేటువంటి ఆలోచనతో ఈ 45 డేస్ కాదు మనం కన్సిడర్ చేయాల్సింది. అఫీషియల్గా మీకు అఫీషియల్ సైట్లో సిలబస్ ఇచ్చాము. అప్పటి నుంచి మీకు సమయం ఇవ్వాల్సిన సమయం అయితే 100% అయితే ఇచ్చాము అనేటువంటి ఆలోచనతో గవర్నమెంట్ అయితే పక్కాగా ఇచ్చిన షెడ్యూల్ నుంచే జూన్ 6 నుంచే పరీక్షలు నిర్వహించాలి అనేటువంటి ఆలోచనతో 100% అయితే ఉంది. సో మీరు ఎటువంటిది ఆలోచించొద్దు. నెగిటివ్ మైండ్స్ అనేటివి మైండ్లోకి రానివ్వకుండా హ్యాపీగా మీ ప్రిపరేషన్ మీద మాత్రమే ఫోకస్ చేయండి. 100% మీరు విజయం అయితే సాధిస్తారు. ఓకే ఫ్రెండ్స్, మరి విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.